మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఈ సబ్బాతు దినములో సాగిపోవడానికి ప్రభు దయచేసినటువంటి కృపను బట్టి మరి దేవాదేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రత్యేకంగా మరి ఈ దినాన్ని గడిచిన వారము హల్లెలూయా ఒక అధ్యాయంలో మనము ధ్యానం చేసుకుంటూ ఆగి ఉన్నాం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయంలో మనము 3 వచనాలు మనము ధ్యానం చేసుకొని మనము ముగించుకొని ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా క్రైస్తవుని యొక్క గురి మిమ్మల్ని చెప్పమనే పరలోక రాజ్యం, నిత్య రాజ్యంలోనికి ప్రవేశించడమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా క్రైస్తవుని యొక్క గురి. ఆ క్రైస్తవుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ భూమి మీద గుడారములో మనము అతిథిగా మనము జీవిస్తున్నాము. అయితే ఈ గుడారము దేవుని సన్నిధితో నింపబడినటువంటి గుడారముగా మన యొక్క గుడారాలు ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా ప్రత్యక్ష గుడారముతో ప్రయాణము చేశారో అతిథిగా మరి మనము కూడా దేవుని సన్నిధికి దగ్గరగా ఉంటూ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం ఈ భూమి మీద ఉన్నటువంటి గుడారములలో మనము జీవించినట్లయితే దేవుడు శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యములో పరిశుద్ధ పట్టణాన్ని లేదా పరిశుద్ధ సన్నిధికి వెళ్ళేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు దయచేస్తాడు అనేటువంటి విషయాల్ని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గడిచినటువంటి ఆదివారము మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. అయితే పరిశుద్ధ పట్టణము మనము లేదా పరిశుద్ధ పర్వతము లేదా పరిశుద్ధ రాజ్యములోనికి మనము ప్రవేశించాలి అంటే మనం ఏ విధముగా జీవించాలి, ఈ వేటిని మనము తృణీకరించాలి, వేటికి మనము దూరంగా ఉండాలి అనేటువంటి విషయాల్ని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గడిచినటువంటి ఆదివారము మనము ధ్యానం చేసుకోవడం జరిగింది. దానిలో మొదటిగా యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ధ్యానం చేశాం. దేవుడు యథార్థవంతులను ఇష్టపడుతూ ఉన్నాడు, యథార్థత ఆయన చూస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. రెండవదిగా నీతిని అనుసరించి నడుచుకోవాలి. మనము నీతి కలిగి జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ నీతి అంతము వరకు ఎడతెగనటువంటి నీతిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. మూడవదిగా హృదయపూర్వకముగా నిజము మాట్లాడాలి అని, మన హృదయాల్లో అబద్ధం అనేటువంటిది ఉండకూడదు అని, అబద్ధము అనేటువంటిది అబద్ధాల జనకుడు సాతాను అని, అబద్ధాలు మాట్లాడేటువంటి వారందరూ కూడా సాతాను యొక్క పిల్లలు అని, సాతాను యొక్క సంతానము అని విషయాన్ని మనము నేర్చుకోవడము జరిగి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాలుగవదిగా నాలుకతో, అట్టివాడు నాలుకతో కుండాలు ఆడడు. నిర్గమకాండంలో మనం 23వ అధ్యాయం 1వ వచనంలోనే చూస్తే లేని వార్తను పుట్టింపకూడదు, కుండాలు చెప్పకూడదు, కొండెగాండ్రుగా ఉండడానికి వీల్లేదు. ఒక వ్యక్తి గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే తప్ప తెలియని విషయాలు నీవు మాట్లాడడానికి వీల్లేదు, ఊహించి మాట్లాడడానికి వీల్లేదు, లేనిపోని మాటలు చెప్పడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ 4 విషయాలు కూడా అట్టివాడు నాలుకతో కొండెములాడడు, కొండాలు చెప్పడానికి వీల్లేదు, ఒకరి మీద ఒకరు చెప్పడానికి వీలు, ఒకరిని హెచ్చిస్తున్నారు కదా అని చెప్పి వారి మీద తప్పుడు మాటలు చెప్పి వారిని తక్కువ చేయడానికి ఏదో విధముగా లేని వార్తను పుట్టించి వారి మీద ఉన్నటువంటి గౌరవ మర్యాదలను తొలగిద్దాం, వారి మీద ఉన్నటువంటి గొప్పతనాన్ని తొలగిద్దాం అనేటువంటి ఆ కొండలు చెప్పేటువంటిది కూడా దేవునికి
హేయము అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఐదవదిగా 15వ అధ్యాయం. బైబిల్ తెచ్చారు కదా అందరూ కూడా? తెచ్చారా బైబిల్లో? ఒకసారి చూపించారు. చాలా కాలం అయినగా చూసి నేను చూసి ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, 15వ అధ్యాయము ఆ యొక్క 3వ వచనము మనము గమనించినట్లయితే, నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయుడు. తన చెలికానికి కీడు చేయుడు. ఎవరండి చెలికాడు? చిలికాడు ఎవరు? ఎలాగా? హల్లెలూయా. పొరుగునున్నవాడే చెలికాడు. నీ పొరుగున, నీ ఇరుగు పొరుగున, నీ బంధువులు, లేకపోతే నీకు పరిచయమైన వాళ్ళందరూ కూడా చెలికాడే. నీ ఇరుగు పొరుగు వారందరూ కూడా చెలికాడే. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ చెలికాడు విషయంలో, నీ సహకారి విషయంలో, నీ సహజీవనము చేస్తున్నటువంటి వారి విషయంలో, సహజీవనం అంటే మళ్ళీ వేరే అర్థం తీసుకున్నారు, ఆ సహజీవనం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దానికి ఒక మంచి పేరు పెట్టారు. ఏమంటే వ్యభిచారం అనకుండా సహజీవనం చేస్తున్నారంట. దానికి మళ్ళీ కొత్త పేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సహ వ్యక్తుల విషయంలో, నీ పక్కవారి విషయంలో, లేదా నీ పక్కనే ఉన్నటువంటి స్నేహితుల విషయంలో, నీ పొరుగు వారి విషయంలో నువ్వేం చేయకూడదంట ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా? నీ చెలికానికి కీడు చేయకూడదు, కీడు తలపెట్టకూడదు. అందుకే ఈ పొరుగువాని విషయంలో మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్తలో 12వ అధ్యాయం 31వ వచనంలో చక్కని మాట తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. నీవు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో, నీకు నువ్వుగా ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో, నీ గురించి నీవు ఎలాగ ఆలోచిస్తున్నావో, నీ పొరుగు వారిని బట్టి కూడా నువ్వేం చేయాలా? ఆలోచన చేసి వారి ఎదుగుదల కొరకు కూడా నీవు ప్రార్థన చేయాలి. వారు కూడా బాగుపడాలని ప్రార్థన చేయాల. ఏమండి, ఆటో వాళ్ళు ప్రయాణం చేసుకుంటున్నప్పుడు వెనకాతల ఒక మంచి సెంటెన్స్ రాస్తారు. ఏంటో సెంటెన్స్ అది? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి కదా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏం కనకరాజు గారు రాసుకుంటారు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అట్లాగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ కిడ్నీ సమస్యలని, ఇన్ఫెక్షన్ అని హాస్పిటల్లో 10 రోజులు 15 రోజులు ఉండి పోరాడి, మరి దేవుని మహోన్నతమైనటువంటి కృప ద్వారా మళ్ళీ మన మధ్యలోకి వచ్చి కూర్చున్నారు ఆయన ఆటో కనకరాజు గారు. హల్లెలూయా. మరి వారి ఇంటి దగ్గర చూస్తే ఇంటికి వెళ్ళాను నేను వారిని పరామర్శించడానికి. వెళ్ళినప్పుడు అయితే ఎంత ఉబ్బిపోయారు మనిషి, మొత్తం ఏమో ఎంత అయిపోయింది, కాళ్ళు చేతులు ఎంత వాసిపోయాయి. దేవుడు అద్భుతకరంగా స్వస్థత ఇచ్చి మందిరంలో గత వారం నుంచి వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలా. వాడు బాగుంటేనే కదా నువ్వు ఇంటికి వెళ్తే బిర్యానీ పెడతాడు కదా. వాడు బాగుంటేనే నువ్వు ఇంటికి వెళ్తే బిర్యానీ పెడతాడు కదా. అంతేగాని వాడికి బాగోలేదనుకో, ఇంటికి వెళ్తే చారు నీళ్ళే కదా, ఇంటికి వెళ్తే పప్పుచారు ఆమ్లెట్ కదా. కాబట్టి ఎదుటోడు బాగుండాలని, అంటే వాడు ఇస్తాడని కాదు, వాడు చేస్తాడని కాదు, కానీ మన నైజం ఎలాగ ఉండాలంటే వాడు కూడా నీలాగే దీవించబడాలి, వాడు కూడా నీలాగే ఆశీర్వదించబడాలి, వాడు కూడా నీలాగే ఉద్యోగం సంపాదించుకోవాలి, వాడు కూడా నీలాగే ఇల్లు సంపాదించుకోవాలి, వాడు కూడా నీలాగే వాహనం సంపాదించుకోవాలి,
వాడు కూడా నీలాగే ఉన్నతమైనటువంటి స్థితిలో వాడు ఉండాలని చెప్పి నీవు కోరుకోవాలి తప్ప చెలికానికి నీవు కీడు చేయకూడదు. చెలికానికి నీవు కీడు చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. చెలికానికి కీడు చేయ పెద్దలు సామెత చెప్తారు, చేతనైతే కూడుబెట్టు కడుపు పట్టగా. చేతనైతే కూడుబెట్టు కానీ కడుపు పట్టగా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరి గురించి ఈర్ష్యాద్వేషాలతో వారి పతనాన్ని మనము కోరుకోవడానికి వీల్లేదు. క్రైస్తవుని నైజం అలాగూ ఉండడానికి వీల్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదేవిధంగా మరొక అంశాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 6వదిగా తన పొరుగు వాని మీద నింద మోపడు. తన పొరుగు వాని మీద నింద మోపడు. ఇప్పుడే పాట పాడారు కదా యవనస్తులు, నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల చాటునే ఆశ. ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి కోఇన్సిడెన్స్ మాట, పరిశుద్ధాత్మ యొక్క కోఇన్సిడెన్స్. ఒక్కొక్కసారి సిస్టర్ కూడా పాట పాడుతూ ఉంటారు, నా సందేశానికి రీచ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అట్లాగా నిందలు అవమానాలు మన జీవితాల్లో అనేకమైనటువంటివి ఎదురైనప్పటికీ కూడా మనం ప్రభువునే మనము ఆశ్రయిస్తూ ఉన్నాం. మనం ఆశ్రయిస్తూ దేవుని నామములో మనము ముందుకు సాగిపోతా ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ పొరుగు వాని మీద నింద మోపడానికి వీల్లేదు. ముఖ్యంగా ఈ నింద అనేటువంటిది బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో పొరుగు వాని దగ్గర నుంచి మొదలైంది, కానీ కొన్ని గృహాల్లో ఇంట్లోనే మొదలవుతుంది. భార్య ఎవరితోనైనా కాస్త ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడింది అనుకోండి, ఏమండి, ఎక్కువసేపు మాట్లాడింది అనుకోండి, ఏంటి ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు కదా, అంతసేపు ఫోన్ ఏంటి. ఇంకా కొంతమంది వక్ర బుద్ధి కలిగినటువంటి వారైతే ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి, ఏంటి వాడితో నీకు సంబంధం, ఏమండి, నాకంట వాడే ఎక్కువ, ఏమండి, వాడితోనే నువ్వు మాట్లాడతావా. ఏదో కొద్ది శుభ్రంగా బాగా తయారై వెళ్తుంది అనుకోండి, ఏంటి శుభ్రంగా బాగా మంచి చీర కొట్టుకొని నేను వెళ్ళిపోతా ఉన్నావు. కొంతమందికి ఈ నిందకి ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే అనుమానం, ఏమంటే ఇంకా కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, నువ్వు ముందెళ్ళు వెనకాదలు వస్తారంటారు, ఈ చుట్టూ కలుపు ఎదుగుతూ ఉంటాడు. అంటే పంచమాలు కూడా ఉన్నారు చాలా మంది. లేనిపోయినటువంటి నిందలు వేసేటువంటి వారు ఉన్నారు. లేనటువంటి ఆ పనుల విషయంలో వారు అనుమానముతో వారు నిందించేటువంటి వారు ఉంటూ ఉన్నారు. అలాగే కొంతమంది దేవుని సన్నిధికి తరచు వస్తున్నటువంటి స్త్రీలను కూడా నిందించేటువంటి వారు ఉంటారు. ఇరుగు పొరుగు వారు నిందించేటువంటి వారు ఉంటారు. ఈ రోజు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతా ఉంది అది నిందించేటువంటి వారు ఉంటారు, అవమానించేటువంటి వారు ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుమానం అనేటువంటిది, నిందలు అనేటువంటివి. అయితే ఒక వాక్యం మనం ఈరోజు మనం చదువుకోవడం జరిగింది. చూడండి, ఫిలిప్పీ పత్రిక నుండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనించులనైన దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కడ ఉంటున్నామంట మనము, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య. ఏమండి, ఎవరైతే వీళ్ళందరూ కూడా వక్ర జనం, వక్రంగా మాట్లాడుతూ ఉంటారు, స్థిరంగా మాట్లాడరు వీళ్ళు. మూర్ఖ జనం మాట. మంచి చెప్తున్నా సరే, సువార్త ప్రకటిస్తున్నా సరే,
పత్రికలు పంచుతుంటున్నా సరే, మేలు చేయాలని మనం వెళుతున్నప్పటికీ కూడా ఈ మూర్ఖమైనటువంటి వక్రజనం ఏం చేస్తారట, నిందిస్తూ ఉంటున్నారంట. ఈ మధ్య కాలంలో ఈ సువార్త విషయంలో, దేవుని సేవా పరిచర్ల విషయంలో ఈ మూర్ఖమైనటువంటి వక్రజనము ఎక్కువైపోయారు. బాగా నాయకుల్లోని మూర్ఖమైన వక్రజనం ఉంది. చాలా మంది ప్రజల్లో కూడా ఈ మూర్ఖమైనటువంటి వక్రజనము అనేటువంటిది కనబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో తన పొరుగు వాని మీద నింద మోపడానికి వీల్లేదు. అనవసరంగా నిందించకూడదు, అనవసరంగా వారిని చులకన చేయకూడదు, లేనటువంటి మాటను మనం పలకడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా దేవుని పరిశుద్ధ పర్వతం ఎక్కడానికి వారికి కావలసినటువంటి ఎలిజిబిలిటీ, అర్హతలు ఇవన్నీ ఉంటేనే నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్తావండి. నువ్వు అనుకుంటావు ఇవన్నీ చిన్న పాపాలే కదా. నిజంగా ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటివి కూడా పెద్ద వ్యభిచారం కాదు, ఇక్కడ పెద్ద నరహత్య కాదు, దోపిడీలు కాదు, దొంగతనాలు కాదు, ఇవన్నీ చిన్నవే. 15వ అధ్యాయం జాగ్రత్త గమనిస్తే అన్ని కూడా చిన్నవే. చిన్న అబద్ధమే కదా, చిన్న కొండలే కదా, చిన్న ఈ యొక్క నిందలే కదా, ఈ కొండలే కదా, చిన్న కీడే కదా. ఇలాంటి ఆలోచనలతో మనం ఏం కోల్పోతున్నామో తెలుసా? పరలోక రాజ్యంలోనికి ప్రవేశాన్ని కోల్పోతూ ఉన్నాం. చిన్న పొరపాటు వల్ల ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, కాబట్టి మనము ఈ యొక్క నింద మోపడం అనేటువంటిది మనము అవి మానుకోవాలి. 7వదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తన దృష్టికి నీచుడు అసహ్యుడు. తన దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచమైనటువంటి కార్యాలు, దుష్టత్వము జరిగించేటువంటి వారిని ఏం చేయాలో తెలుసా? మనము ఏం చేయాలా? అసహించుకోవాలి. దుష్ట కార్యాలు చేసేటువంటి వారిని ఏం చేయాలంట? అసహించుకోవాలి. అందుకే కీర్తనకారుడు 1వ అధ్యాయంలో మాట అంటాడు, ఏమంటాడు? నేను మొదటి అన్నానంటే వీడు మొత్తం చెప్పేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చెప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండే చోటున, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి వారి దగ్గర ఉండడమే అనవసరం అంటున్నాడు వాక్యం. కానీ మనం అటువంటి వారితో వాదిస్తూ ఉంటాం కదా. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలంట. అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో ఈ సెల్ ఫోన్లో విపరీతమైనటువంటి ట్రోల్స్ వస్తూ ఉంటాయి. ఈ మధ్యన ఇంకా ఈ బొమ్మలతో ఏ టెక్నాలజీ వచ్చింది. మరి ఒరేయ్, నీ కడుపులో ఎక్కువ కొవ్వు పెరిగిపోయిందిరా అనుకుని మొదలెడతా ఉన్నాడు కదా. ఇవన్నీ కొన్ని చూడాలి, కొన్ని అవసరం లేనివి ఎవడో ఇంకా వాడికి చేతనైనవన్నీ పెట్టేస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తామంటే ప్రతీది ఎరుగుతూ ఉంటాం కదా, ప్రతీది చూస్తూ ఉంటాం. అది చూసి నీకు ఇదిగో ఇక్కడ ఏదో చిన్న కాయ వచ్చింది అనుకో, చాలా ప్రమాదం, విషం అంటాడు ఎవడో, నువ్వు చచ్చిపోతావు అంటాడు. అంతే. ఇంకా అదే నిజం అనుకొని వాడు చెప్పిందే ఫాలో అయిపోయి వాడు చెప్పినటువంటి ట్రీట్మెంట్లు చేసుకొని వాడు ఏదో కలుపుకొని తాగిమంటాడు, అదే కల్పిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన యొక్క దైనందిన జీవితాన్ని అవన్నీ కూడా పాడు చేస్తూ ఉన్నాయి. పాడు చేయడం వల్ల ఏమైపోతుందంటే కొత్త కొత్త వాటి పట్ల మనం ఆసక్తి చూపి
మొదటికే మోసం వస్తూ ఉందన్నమాట. కాబట్టి దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక. ఈరోజు నీచమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారు ఉంటే వారిని ఏం చేయాలంట? అసహించుకోవాలంట. ఎవరైనా వచ్చి ఇదిగోరా బాబు ఇది చూడు అని ఏ సెల్ ఫోన్లో ఏదైనా ఒక చెడు దృశ్యాన్ని తీసుకొని వచ్చి నీ స్నేహితుడు ఎవడైనా వచ్చి ఏదైనా చెడు దృశ్యాన్ని తీసుకొని వచ్చి నీ కళ్ళ ఎదుట చూపిస్తున్నాడు అనుకో, ఎదుర చూపించు అని చూడకూడదట. ఏం చేయాలి వాడిని అసహించుకోవాలి. మళ్ళీ ఇటువంటిది నాకు చూపించుట. కొంతమంది తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు, బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది వ్యసనాలు, కొంతమంది త్రాగుడు, కొంతమంది అనేక విధములైనటువంటి పాపపు క్రియలు ఉంటూ ఉంటాయి. దేవుని వాక్యం చెప్తూ ఉంది, అటువంటి వారిని నువ్వేం చేయాలంట? అసహించుకోవాలంట. నీచమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారిని, నీచమైనటువంటి క్రియలను చేసేటువంటి వారిని నీవు అసహించుకోవాలి. వారితో నీవు సాంగత్యము చేయడానికి వీల్లేదు. యవనస్తులారా, నీచమైనటువంటి స్నేహితులు ఉంటే వారిని విడిచిపెట్టండి, వారిని కట్ చేయండి, వారితో మీరు సహవాసం చేయకండి. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది, నిన్ను పాడు చేస్తుంది. మొన్న మా ఇంటి దగ్గర కొన్ని అడుగుల దూరంలోనే ఆ మసీద్ జంక్షన్ లో మన రామా సిస్టర్ ఇంటి దగ్గరలో నలుగురు యవనస్తులు నిర్దాక్షిణ్యంగా ఇంకొక యవనస్తుడిని చంపేశారంట. అక్కడ మా ఇంటి దగ్గర పక్కనే. వారందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని పోలీసులు వెల్లడించారు. అటువంటి వారు మీ దగ్గరికి, నేను చాలాసార్లు చెప్తా ఉంటాను కదా, పాపమే క్రైస్తవం దగ్గరికి ఏం చేస్తుందంట? పరిగెత్తుకొని వస్తుందంట. నీకు అది తెచ్చి ఇస్తూ ఉంటాడు ఎవడొకడు. అది తెచ్చి చికెన్ తినరా తాగరా అంటూ ఉంటాడు. నీకు ఫ్రీగా ఇప్పిస్తానరా అంటాడు, నీకు ఫ్రీగా నేను పంపిస్తానరా అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు నా ఫ్రెండ్ కదరా, నీకు చేయకపోతే ఇంకెవరు చేస్తానని తెచ్చి చెడును ప్రోత్సహిస్తూ ఉంటాడు. అటువంటిప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? అసహించుకోవాలి. నీచమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారిని, నీచమైనటువంటి పనులు చేసేటువంటి వారిని నువ్వేం చేయాలంట? అసహించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, డాగ్ ట్రైనర్స్ ఉంటారు. డాగ్ ట్రైనర్స్ అంటే కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి వారు. చాలా మంది పెంపుడు కుక్కలను కూడా వారి దగ్గరికి ట్రైనింగ్ పంపిస్తూ ఉంటారు. మీకు తెలుసో తెలియదో కానీ వారు ట్రైనింగ్ ఇస్తారు. మరి ముఖ్యంగా ఇక పోలీసు వారి దగ్గర ఉండేటువంటి ఈ డాగ్ స్క్వాడ్ వాటికి ఇంకా ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అందుకోసమనే బాంబులు ఎక్కడ పెట్టారు అనేటువంటిది ఆ డాగ్స్ ఈజీగా పసిగడతా ఉంటాయి. మనిషి కన్నా 24 రెట్లు స్పీడ్గా వాటికి స్మెల్ తెలుస్తుందంట. నీకు స్మెల్ ఇప్పుడు పక్కింట్లో ఎవరైనా వండుతూ ఉంటే అప్పుడు ఎవరో నాన్ వెజ్ వండేస్తున్నాడు అంటూ ఉంటాం, కానీ వాటికి అలా కాదు, ఇంకా స్పీడ్గా వితిన్ సెకండ్స్ లోపులోనే అది ఆ డాగ్స్ కి ఆ స్మెల్ అనేటువంటిది వాటికి వస్తూ ఉంటుందంట. ఈ డాగ్ ట్రైనర్ చేసేటువంటి పని ఏంటో తెలుసా? మొట్టమొదట ఆ డాగ్స్ రాగానే, ఆ కుక్కలు రాగానే వాటిని ఒక 2-3 రోజులు వారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ డాగ్స్ కి ఆ పక్కనే మంచి నాన్ వెజ్ ఐటమ్స్ పెడతాడంట. మంచి సువాసన వచ్చేటువంటి నాన్ వెజ్ ఐటమ్స్. ఈ చికెన్, డాగ్స్ కి బాగా బోన్స్ ఇష్టం కదా, ఆ బోన్స్ ఐటమ్ అంతా వండి దాని పక్కనే, దానికి దరిదాపులో ఒక 2 అడుగు దూరంలో దాన్ని పెడతాడంట. అదేం చేస్తుంది? అది వెంటనే తినేస్తుందా, లేకపోతే నేను తిను అన్నంత వరకు అది ఆగుతుందా ఆగదా అని చెప్పేసి
ఫస్ట్ టెస్టింగ్ ఏంటో తెలుసా? ఆ పక్కనే ఆ డాగ్స్ కి శుభ్రంగా వండి బోన్స్ తో వండి పెట్టి అది అక్కడ కూర్చున్నప్పుడు దాని పక్కనే పెడతాడంట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాడంట. ట్రైనర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాడంట. ఇది తింటదా లేదా, నేను సెలవిచ్చినంత వరకు అది ఆగుతుందా. డాగ్ చాలా దానికి లోపల నుంచి వాసన వచ్చేస్తూ ఉంటది కదా. కుక్కలకి విపరీతమైనటువంటి వాసన, మనిషి చెప్పాను కదా ఇప్పుడే, మనిషి కన్నా 24 రెట్లు వాసన ఎక్కువగా వాటికి వస్తూ ఉంటది. విపరీతమైనటువంటి వాసన, విపరీతమైనటువంటి స్మెల్ ఆ కుక్కకి వచ్చేస్తూ ఉంటది. ఆ నోట్లో నుంచి లాలాజలం ఊరిపోతా ఉంటది. ఎంత అయిపోదామా అని చూస్తూ ఉంటది. వెళ్ళిపోయి ఒక్కసారిగా మర్చిపోయినా, దానికి ముందు దాన్ని 2 రోజులు ఆకలితో ఉంచాడంట. 2 రోజులు ఆకలితో ఉంచి అప్పుడు అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ పెడతాడట. ఎలాగుంటుందండి కుక్కకి? 2 రోజులు ఆకలితో ఉంచి అప్పుడు అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ పెడతాడంట. పెట్టి మంచి స్మెల్ వచ్చేటువంటి రీతిగా దాన్ని వండి చక్కగా దాన్ని ప్రిపేర్ చేసి అక్కడ పెడతా ఉంటే దీనికి వాసన వచ్చేస్తూ ఉంది. కడుపు మండుతూ ఉంది. కడుపులో ఆకలి మంట కొడతా ఉంది. కానీ దాని విధేయత చూస్తారట. అది నా మాట నేను ఎప్పుడైతే నువ్వు గో అని అంటానో అంతవరకు అది చూడాలి. అటువంటి రీతిలో ట్రైనింగ్ ఇస్తాడట డాగ్కి. అటువంటి రీతిలో ట్రైనింగ్ ఇస్తాడట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈరోజు మనము చేయాల్సినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు ఏమండి ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో వసించి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, కాబట్టి ఎలాగైతే ఆ డాగ్ ఆ యొక్క ట్రైనర్ వైపు చూస్తూ ఉన్నదో అదే రీతిగా విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ మన పరుగు పందాన్ని తొడగొట్టించాలి తప్ప ఈ లోకములో నీచమైనటువంటి వాటిని చూడడానికి గాని, నీచమైనటువంటి కార్యాలు చేయడానికి గాని వీల్లేదు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మనము చూడాల్సినటువంటిది దేవుని, మన నిరీక్షణ దేవుని వైపే, అంతేగాని నీచమైనటువంటి వాటి ఎట్లా మన దృష్టి ఉండడానికి వీల్లేదు. చూడండి ఒకసారి 101వ దావీదు కీర్తన, 101వ దావీదు కీర్తన 3వ వచనం చదువుకున్నట్లయితే, నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనును, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంత నేను. ఈ వచనం అందరం చెప్తామా? రెడీ 1 2 3 అంటే అందరూ కలిసి చెప్పాలా? నిజంగా మీరు చేస్తానంటేనే చెప్పాలా? దేవుని సన్నిధిలో చెప్తున్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. స్టార్ట్. నా కన్నులు ఎదుట ఏ దుష్కార్యములో ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంతనీయను. ఎంతమంది చెప్పారు? ఏం చెప్పలా? మళ్ళా చెప్పండి. అయితే నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంతనీయను. ఎంతమంది చెప్పారు? దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజు నుంచి తాగుబోతులతో మీరు ఫ్రెండ్షిప్ కట్, బూతులు మాట్లాడేటువంటి వారితో ఫ్రెండ్షిప్ కట్. ఇంకా నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యములు అంటే మీ సెల్ ఫోన్ లో ఉన్నటువంటి తప్పుడు ఏమి కూడా మీరు కట్ కదా. మీరు దేవుని మందిరంలో చెప్పారు ఆ మాట. ఏమంటే దేవుడు చూసుకుంటాడు మిమ్మల్ని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచమైనటువంటి వారితో నీవు సాంగత్యము చేయొద్దు. నీచమైనటువంటి వారితో నీవు సాంగత్యము చేయడానికి వీల్లేదు.
ఎనిమిదవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని సన్మానించడం అనేటువంటిది, దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో వారి జీవితాలను కొనసాగిస్తున్నటువంటి వారిని సన్మానించడం అంటే సాలువా కప్పి దండేయడం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వారి యొక్క అడుగు జాడలలో నడవాలి. అడుగు జాడలో నడవడం అంటే వారు ఏదైతే పరిశుద్ధ నీతి క్రియలను వారు జరిగిస్తున్నారో ఆ జీవితాన్ని అవలంబించడమే సన్మానించడము, గౌరవించడము. చాలా మంది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు గృహాలకు వస్తే వారు ఆతిథ్యం ఇస్తారు, చక్కగా ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేసుకుంటారు. చక్కగా అమ్మో దేవుని బిడ్డలు వస్తున్నారు కదా, ఏమండి దేవుని బిడ్డలు మా ఇంటికి వస్తున్నారు, దేవుని సేవకుడు వస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎప్పటికీ కూడా ఈ ప్రేయర్ సెల్స్ జరిపించుకున్నటువంటి ముగ్గురికి నేను చెప్తా ఉంటాను, అమ్మ మేరీ బిస్కెట్ టీ ఇవ్వండి అంటాను. ఏమంటాను? బిస్కెట్ టీ ఇవ్వండి, మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టండి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి జరిగేటువంటి ప్రార్థన కాదు కదా మీ ఇంటి దగ్గర, నెలకొకసారి జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి ఖర్చులు పెట్టుకోకండి అని చెప్తే ముగ్గురికి ముగ్గురే, ఏమండి ముగ్గురికి ఈ రోజు వరకు నా మాట వినలేదు వాళ్ళు. ఏమండి ఈ రోజు వరకు నా మాట వినలేదు. నెక్స్ట్ టైం నుంచి మేరీ బిస్కెట్ తీస్తేనే నేను తీసుకుంటాను, మిగతా మీరు ఏమి ఇచ్చినా నేను తీసుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఎందుకంటే వారు ఇంచుమించు ఒక మనిషికి 25 రూపాయల దగ్గర ఖర్చు పెడుతున్నారు. ప్రేయర్సెల్ జరిగించినటువంటి బిడ్డలు ఒక మనిషికి ఇంచుమించు 25 రూపాయలు వారు ఖర్చు పెడతా ఉన్నారు. ఎంతమంది వస్తే అంత. ఎందుకండి? అమ్మో దేవుని యొక్క వాక్యము మందసము మా ఇంటికి వస్తాము, మా ఇంట్లో భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు అడుగు పెడతా ఉన్నారు, వారు మా కుటుంబం కొంచెం ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారు దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, కొంతమంది ఉంటూ ఉంటారు లెక్కలు లెక్కలు లెక్కలు, అమ్మో ఎంత డబ్బు అయిపోతావు, ఎంత డబ్బు అయిపోతావు. ఏమండి లెక్కలు పెట్టినటువంటి వాడి జీవితం అంతా లెక్కలు పెట్టుకోవడం లెక్కల్లోనే ఉంటుందంట వాడి బతుకంతా. ఏమండి ఆతిథ్యము చేయమరువకుడు ఏంటో దేవుని వాక్యం. అబ్రహాము మెట్ట మధ్యాహ్నము ఆ గుడారం దగ్గరికి వచ్చినటువంటి ముగ్గురికి ఏం చేశాడట? మధ్యాహ్నం, మెట్ట మధ్యాహ్నం. ఇలాంటి మధ్యాహ్నం కూడా వస్తే ఏం చేస్తారు? ఏసీలు వేసుకొని, కూరలు వేసుకొని, ఫ్యాన్లు వేసుకొని పడుకుంటాం కదా. 2 గంటలకు మా టైంకి వస్తే తిరిగేస్తుంటారా? ఆ టైంకి వచ్చిన ఏమండి మంచి దూడను తెచ్చి దాన్ని వధించి దాన్ని చక్కగా మటన్ బిర్యానీ చేసి మళ్ళా దానికి మళ్ళా శారమ్మ గారేమో అప్పటికప్పుడు పిండి దంచి, మిక్సీ కాదు దంచి పిసికి రొట్టెలు ఏమండి ఆ రొట్టెలు చేసి అవి పెట్టి తినటువంటి దేవుడు వాళ్ళు రాగానే కాళ్ళు కడిగి ఎంత పరిచయం వారు చేశారు. వారు వాగ్దానం చేసి వెళ్ళారు, అమ్మా నెక్స్ట్ ఇయర్కి మీకు దేవుడు ఖచ్చితంగా మీకు ఒక కుమారుని మీకు అనుగ్రహించబోతున్నాడు, దేవుడు మీకు సంతానాన్ని దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చి ప్రభుని గణపరిచినటువంటి వారి జీవితాలు నేను చెప్తా ఉన్నాను, ఈ రోజుకి వారి దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. వారి పక్షంగా దేవుడు ఉంటూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. ఇది కూడా పరిశుద్ధ పర్వతంలోకి ఎక్కడానికి రీజనే, కారణమే. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని గౌరవించాలి. ఏదో తుత్తు మంత్రంగా మనం జరిపించేసి మనం వారిని పంపించడం కాదు.
ఆయన నామంలో వచ్చినటువంటి బిడ్డలను మనం భయభక్తులతో భక్తి శ్రద్ధలతో వారిని చూడండి. ఏదైనా వ్రతాలు కార్యక్రమాలు నోములు నోటి ఏం చేస్తారు? వారికి కాళ్ళు కడిగి ఇంకా పసుపులు రాసి ఇంకా ఒక జాకెట్ మొక్క ఒక చీర మొక్క ఇచ్చినమ్మ వాయిను పుచ్చుకున్నమ్మ వాయిను అనుకొని ఇటువంటివన్నీ చేస్తున్నారు. ఈరోజు నీ నామంలో వారు ఎక్కడి నుంచో బస్సులు కట్టుకొని ఆటోలు కట్టుకొని ఏమండి ప్రయాణం చేసుకొని ఏమండి వారు నడుచుకొని వారు ఖర్చులు పెట్టుకొని వారిని దగ్గరికి వస్తూ ఉన్నారు. కొంతమంది మన స్త్రీలు అయితే కొంతమంది ఇళ్ళకి వెళ్తూ ఉన్నారు. వారికి కలిగింది ఏదో ఒక రొట్టి రస్ ప్యాకెట్ ఓ 10 రూపాయలు వేసుకుంటారు కాంటారు. మళ్ళీ దాన్ని కొంతమంది చిన్న చూపు చూడకూడదు. ఏమండి ఆ రొట్టెలో 5,000 మందికి పెట్టేటువంటి ఆరోగ్యం ఉంది అందులో ఆ రొట్టె తింటే. హల్లెలూయా కదా. ఎందుకంటే భయభక్తులు కలిగిన స్త్రీలందరూ కూడా ఏం చేస్తారు? ఇప్పుడు రొట్టె తెస్తా ఉందన్నమాట. ఆ రొట్టెలో ఏముంది? దేవుని శక్తి ఉంది. నువ్వు ఆ రొట్టె ముఖం చూస్తున్నావు కానీ వచ్చిన మనుషులు చోట్ల వాళ్ళు ఎంత ప్రయాసతో వచ్చారు నీ దగ్గరికి. నీ చుట్టమా ఏమైనా? ఏమండి నీ చుట్టమా? నిన్ను పరామర్శించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అలాగా సంఘము యేసు రక్తంలో కడగబడినటువంటి సంఘము కాబట్టి వారే నీ సహోదరులు, వారే నీ సహోదరులు కాబట్టి వారు ఏం చేస్తున్నారు? నీ దగ్గరికి వచ్చి నిన్ను పరామర్శి నువ్వు రొట్టె ముఖం చూస్తున్నావు ఏంటి? ఆ వచ్చినటువంటి ఆ భయభక్తులు కలిగినటువంటి వారు యేసు నామంలో ప్రార్థన చేయడానికి వస్తున్నారు నీ దగ్గరికి. హల్లెలూయా. నీ రోగాలు ఎగిరిపోతాయి, నీ సమస్యలు ఎగిరిపోతాయి. వారు యేసు నామం ధరించుకొని ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నీ ప్రతి విధమైనటువంటి వేదన తొలగిపోతుంది. నువ్వు అది గుర్తిస్తున్నావా? ఏం దొరుకుతుందా? ఎంత ఖర్చు అయిపోతుందా? మళ్ళీ పాస్టర్ గారికి ఫీజు పేరు తెలుసు, నాకు ఫీజులు తీసుకోనండి, ఫీజులు ఇవ్వాలేమో ఏమండి. ఇటువంటి ఆలోచన మనకు వద్దు. అమ్మో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు నా ఇంటికి వస్తున్నారు, వారిని పిలవాల. ఏమండి సునేమిరాలు ఎవరండి? ధనురాలు. ఏమండి సేవకుడు వస్తున్నాడని ఒక గది సిద్ధం చేసి, ఓ పీట సిద్ధం చేసి, ఓ బల సిద్ధం చేసి, ఓ దీపాన్ని పెట్టి రెస్ట్ తీసుకోవడానికి మంచి కిటికీ పక్కన మంచం వేసి ఉంచితే ఒక కుమారుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. జబ్బు పోయినప్పుడు మళ్ళా కుమారుడే స్వస్థపరచబడి ఉన్నాడు. హల్లెలూయా. తీసుకొచ్చినటువంటి వచ్చినటువంటి వారిని చూడక వారు ఎవరి నామంలో వచ్చారు? యేసు నామంలో వారు వచ్చారు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించిన అలాగూ సన్మానించినట్లయితే 31వ అధ్యాయం 19 వచ్చిన ఒకసారి చూడండి. ఒకసారి 31:19 కీర్తన గ్రంథం. నీ యందు భయభక్తులు గల వారి ఎడల నిమిత్తము నీవు దాచించినటువంటి మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల దాచించినటువంటి మేలు ఎంతో గొప్పది. ఆయన మేలు చేసి నిన్ను తృప్తిపరుస్తాడు వారిని బట్టి. అలాగే 9వ వచనాన్ని 9వ విషయాన్ని మనం గమనించినట్లయితే అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పరు. మాట మీద నిలబడేటువంటి వారంటే దేవునికి ఇష్టం అండి. మాట మీద నిలబడేటువంటి వారు. వాట్స్నెట్ సర్వీస్ జరుగుతూ ఉంటుంది. ఎన్ని వాగ్దానాలు చేస్తామో, ఎన్ని ప్రమాణాలు చేసేసామో, బైబిల్ కంప్లీట్ చేసేస్తాం ప్రభు ఈ సంవత్సరం సువార్తలో పాల్గొంటాం ప్రభు. సువార్త అంటే సంఘంతో కలిసి వెళ్ళిపోయి సువార్తే కాదు, వ్యక్తిగత సువార్త కూడా సువార్తే. మన ఆదివారం ఒక్కొక్కరిని తీసుకుని ఒక్కొక్క పత్రిక పంచమన్నాను. ఎంతమంది పంచారు? మిగతా వాళ్ళు ఏం చేశారు? మడత పెట్టి మన బైబిల్ పెట్టారా? ఒక్కరికి పంచండి అని చెప్పి మన ప్రభు వల్ల ఆదివారం ఇచ్చాను ఒక్కొక్క పత్రిక. ఎంతమంది పంచారు? నెలరావు గారి బాగా పైకి వేసుకో. దేవునికి స్తోత్రం. మరి పంచలేని వారి సంగతి ఏంటి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, దేవుని సన్నిధిలో మనం ప్రమాణము చేసి దాన్ని నిలబెట్టుకునేటువంటి వారుగా ఉండాలి.
మళ్ళా దానికి 10 కాకమ్మ కబుర్లు చెప్తా ఉంటారు, దానికి మళ్ళీ 10 సంజాయిషులు ఇస్తూ ఉంటారు. ఏమండి? అందుకే పెద్దల మాట అంటారు, సూటిగా సుత్తి లేకుండా. ఏంటంటే సూటిగా సుత్తి లేక, సూటిగా ఒక మాట చాలంట, సుత్తి లేకుండా. చాలా మంది సుత్తులు చెప్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు ప్రభు వారు కూడా ఒక ఉపమానం చెప్తూ ఉంటారు కదా. ఆ విందుకి రమ్మని పిలిచినటువంటి ఒకడు ఏమన్నాడు, పొలం కొన్నాను దాన్ని పరిశీలనకి వెళ్తున్నాను అంటున్నాడు. ఎద్దులు కొన్నాను దాన్ని చూడడానికి పరిశీలనకి వెళ్తున్నాడు. ఇప్పుడే పెళ్ళి అయింది అంటాడు ఇంకొకడు. ఇవన్నీ ఏంటంట సుత్తి. ఏమండి? సాకుల మాట. దేవుని పని చెయ్యాలనేటువంటి ఆలోచన నీకుంటే ఏదో విధముగా నువ్వు చేయగలవు. హల్లెలూయా. అందుకే ప్రభువారు అంటారు, చూడండి ఒకసారి ఒక వాక్యము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండవలెను. హల్లెలూయా. మన మాట ఎలా ఉండాలంట? అవునంటే అవును, కాదంటే కాదు. అంతే. చేస్తాను అంతే. నువ్వు చేస్తావు, చేయగలవు కదా. అందుకోసమే ప్రభు మనకి రక్షణ ఇచ్చాడు. అందుకోసమే ప్రభు మనల్ని ఇలాగ రక్షించుకొని ఉన్నాడు. నీ మీద ఒక ఉద్దేశము కలిగి నువ్వు చేయగలవు అనేటువంటి అభిప్రాయముతోనే దేవుడు నీకు దినాన్ని ఎంత గొప్ప రక్షణ, లోకంలో అనేకులకు లేనటువంటి రక్షణ దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్, తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. నేను నోరు మూసుకొని ఉండాలా, మాట్లాడాలా? వడ్డీలు అంటే కొద్దిగా కొంతమందికి బాధ ఉంటుందేమో కదా. పాస్టర్ వడ్డీలు తీసుకోవద్దని చెప్తున్నారండి. ఏమండి? నేను చెప్పలేదండి, దేవుని వాక్యం చెప్తా ఉంది. పాస్టర్ గారు ఎవరు? ఏమండి? ఆయన చెప్పిన మాటలు చెప్పడానికి ఏర్పాటు చేయబడినటువంటి వాడు. సొంతంగా మాట్లాడడానికి ఏమీ రైట్స్ లేవు. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. ఏమండి? దినాల్లో 10 రూపాయలు, 20 రూపాయలు, 15 రూపాయలు, ఏమండి కోట్లు కోట్లు, లక్షలు లక్షలు వడ్డీల వ్యాపారముల మీద ఆర్జిస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? పీక్కు తినేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అతడు తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. ఒక 5 లక్షలు, ఒక 3 లక్షలు వచ్చాయి, వడ్డీ తిప్పేద్దాం, వడ్డీలు వ్యాపారం చేద్దాం అనుకుంటున్నామేమో, చిల్లు సంచిలో పోసినట్టు అయిపోతుంది. ఒక సంచికి కన్నం ఉందనుకోండి, పైనుంచి వేస్తా ఉంటే ఏమవుతుంది? బిందుకి కన్నం ఉంది, ప్రయాసపడి నీళ్లు తెచ్చుకున్నాం, ఏమవుతుంది? ఉదయానికి బిందంతా చిన్న కన్నమే, పోతే పోనీలో చిన్న కన్నమే కదా అని వదిలేస్తావా? మొత్తం నీళ్ళన్నీ అనారోగ్యాలు, ఇబ్బందులు, బాధలు, నష్టాలు ఇవన్నీ కలుగుతాయండి. ఏ దారిలోంచి వస్తూ ఉంటుందో ఆ దారిలో నుంచే. అందుకే వాక్యం చెప్తుంది, తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. నీ చేతనైతే అమ్మ నాకు మళ్ళీ తర్వాత ఇచ్చేయమ్మా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇదిగో ఈ డబ్బు ఉంచు, మళ్ళా నాకు ఇచ్చేయి, ఖచ్చితంగా ఇచ్చేయని చెప్పేసి ఏం చేయాలా? వడ్డీకి ఇవ్వకూడదంట, సహాయం చేయాలంట. ఏమండి? కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, సహాయం చేసినటువంటి ఆవిడ్ని 30 తిప్పలు పెడతా ఉంటారు. ఏమండి? సహాయం చేసినటువంటి అది పోలే, ఒక 10,000 ఇద్దాం, ఒక 5,000 ఇద్దాం ఇచ్చింది అనుకోండి. ఏమండి? ఆ 5,000 ఇవ్వడానికి 5,000 రోజులు గడిచిపోతాయి. అప్పుడు ఆవిడ చుట్టూ తిరగడం కదా, ఈవిడ చుట్టూ తిరగాల. అలాంటి పనులు చేయకండి. ఎవరైనా సహాయం చేస్తే నువ్వు అనుకున్న మాట, ఇప్పుడు ప్రభు గారు చెప్పారు కదా, మీ మాట అవునంటే అవును, నువ్వు ఎప్పటికి ఇస్తా అన్నావో అప్పటికి ఇచ్చే. అప్పుడు మళ్ళా ఇంకోసారి సాయం చేయాలనిపిస్తుంది. అంతేగాని దాన్ని 30 తిప్పలు పెట్టావు అనుకో, మొదటికే మోసం వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అతడు ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు,
నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఏమండి, ఇవన్నీ కూడా ఒకసారి గమనించండి మీరు. ఈ అధ్యాయంలో ఉన్నవన్నీ కూడా మనం చిన్న చిన్నవి అనుకుంటున్నాం. ఓ పాపం అంటే వ్యభిచారం అండి, పాపం అంటే నరహత్య అండి, పాపం అంటే దోపిడీ దొంగతనం అండి. ఇక్కడ ఏమి లేవు. ఈ 15వ అధ్యాయంలో లంచాలు, ఏమంటే ఉద్యోగస్తులుగా లంచాలు, జడ్జిలుగా ఈ దినాల్లో జడ్జిలు సైతం కూడా ఏమైపోతున్నారు, న్యాయమూర్తులు అని పేరు పెట్టుకున్నటువంటి వారు సైతం కూడా వారిలో ధర్మము మూర్తీభవించవలసింది పోయి లంచము, అవినీతి క్రియలో దీనివల్ల ఏమైపోతున్నాయంట, తారుమారు అయిపోతున్నాయంట. ఏమైపోతున్నాయి, వారు మంచిగా మాట్లాడే పోలీసు నిజంగా యాక్సిడెంట్ అవుతుంది. ఎవరో లంచం తీసుకున్నటువంటి ఎవడో కక్కుర్తి పోలీసు ఎవడో ఉంటాడు, ఒక ఎస్ఐ ఉంటాడు, న్యాయం మాట్లాడాల్సిన ఏం చేస్తా ఉన్నారు, ఆ ముందు రోజు వెళ్ళిపోయి వాడికి ఒక ఎంతో కొంత డబ్బు ఇచ్చేస్తూ ఉంటే వాడు మరుసటి రోజు ఏం మాట్లాడుతున్నాడు, లంచం తీసుకొని న్యాయం మాట్లాడట్లా, న్యాయాన్ని ఏం చేస్తూ ఉన్నారు, తారుమారు చేసేస్తూ ఉన్నారు. ఇది నాలో కోర్టులు కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి. అలాగే క్రైస్తవుల విషయంలో ఈ యొక్క కులం మార్పిడి విషయంలో కూడా కదా, ఈ మధ్యన మనందరికీ కూడా షాకింగ్ న్యూస్ కదా, కొంతమందికి అంటే భయభక్తులు కలిగినటువంటి వారికి ఉండదులేండి. అది ఆ షాకింగ్ న్యూస్ ఏదంటే, ఎవరైతే ఈ క్యాస్ట్ మారుతారో, ఈ మతం మారుతారో వారి క్యాస్ట్ కూడా మారిపోతుంది అనేటువంటి, వారు డైరెక్ట్ గా బీసీసీకి వచ్చేస్తారు. వారికి ఏ విధమైనటువంటి రాయితీలు ఉండవు, ఏ విధమైనటువంటి ఈ ఏ విధమైనటువంటి ఈ స్కాలర్షిప్ కానీ ఇటువంటి వాటికి దూరంగా పెడతారనేటువంటి విషయం విన్నప్పుడు ఏమటువంటి దేవుని బిడ్డరా, ఇటువంటివి కూడా లంచాలు తీసుకోవడం వల్ల కావచ్చు, లేకపోతే మరి ఏ విధమైనటువంటి ప్రలోభాల వల్ల కావచ్చు, న్యాయం ఏమైపోతా ఉంది, తారుమారు అయిపోతా ఉంది. యెషయా గ్రంథము ఒక వాక్యం చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము. నేను చెప్తున్న మాటలు ఏమీ కూడా నా మాటలు కాదండి, అన్ని కూడా దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మాటలే. అందుకోసమని పాస్టర్ గారి మీద అనుకోకండి. అందుకు 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేయుదురు. చూడండి, లంచం తీసుకుని ఏం చేస్తున్నారంట, నందిని పంది చేసేస్తున్నారంట, పందిని నంది చేసేస్తున్నారంట. లంచాలు తీసుకుని మనం కూడా ఏం చేయాలంట, ఎప్పుడు లంచాలు కక్కుర్తపడి మనం తప్పు చేసిన వాళ్ళ వైపు మాట్లాడకూడదు. తప్పు అంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. ఏమైనటువంటి దేవుడు అంతేగాని వాడు నాకు సపోర్ట్ కదా, వాడు నాకు ఏదో ఇస్తాడు కదా, వాడి తరపున మాట్లాడాలా, అది క్రైస్తవునికి తాగదు. ఏమైనటువంటి దేవుని బిడ్డలరా, ఇదిగో నిరపరాధం చెరుపుటకి లంచము పుచ్చుకున్నారు. లంచం అనేటువంటిది ఎవరో బోర్డులు పెట్టడం ఏంటండి, పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క క్లియర్ కట్గా కనబడుతూ ఉంది లంచం అనేటువంటి మాట. నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే ఉద్యోగానికి వెళ్ళి నువ్వు నమ్మకత్వంగా పనిచేసి నీ యజమాని దగ్గర నమ్మకమైనటువంటి నమ్మకమైనటువంటి దాసుడు అనేటువంటి రీతిలో నీవు పని చేయాలి. అది దేవుడు గుర్తిస్తాడు, నీ యజమాని గుర్తిస్తాడు, తగిన కాలం అందు నిన్ను హెచ్చిస్తాడు ఖచ్చితంగా. నేను గతంలో చెప్పాను కదా, మా బంధువుల్లో ఒక ఆయన ఉండేటువంటి వాడు. ఆయన ఒక పెద్ద సంస్థలో పనిచేసేటువంటి వాడు. ఆ పని చేసినప్పుడు రోజులాగానే క్యారేజ్ పట్టుకెళ్ళాడంట, క్యారేజ్ పట్టుకొచ్చాడంట. ఆ క్యారేజ్ పట్టుకొని వస్తున్నప్పుడు ఆ క్యారేజ్లో ఒక కటింగ్ ప్లేరు, 2 రెంచులు, 4 పేపర్లు మరిచి ఎక్కడ పెట్టాడట, క్యారేజ్లో పెట్టాడంట. క్యారేజ్లో పెట్టాడంట. వచ్చినప్పుడు ఆ గేట్ దగ్గర చెక్ చేస్తారు కదా, చెక్ చేసినప్పుడు క్యారేజ్ తీసి ఇలా ఊపారంట. బడబడలాడుతూ ఉంది క్యారేజ్, ఏమవుతా ఉంది, బడబడలాడుతూ ఉందన్నమాట. ఆ బడబడలాడుతూ ఉంటే క్యారేజ్ వెంటనే డౌట్ వచ్చింది,
ఏముంది క్యారేజ్ ఓపెన్ చేయన్నారంట. ఓపెన్ చేయంటే ఈయనకి పరిగెత్తి పారిపోతున్నాడు. ఓపెన్ చేసి తప్పైపోయిందయ్యా క్షమించండి అనొచ్చు కదా, మొత్తం సీసీ కెమెరాలో పరిగెత్తడం అంత రికార్డ్ అయిపోయాను, ఎందుకు పరిగెడుతున్నాడు అని చెప్పి విన్నటువంటి దేవుని బిడ్డరా, ఆ చిన్న అతడేమో వేల జీతగాడు ఓ రింగ్స్ కటింగ్ ప్లేయర్ వల్ల ఏమైపోయింది, సస్పెండ్ అయిపోయాడు. ఆ గొప్ప ఉద్యోగం పోయింది. విన్నటువంటి దేవుని బిడ్డరా, చిన్న దాని విషయంలో ఏమవుతా ఉంటామో తప్పుతే పడుతూ ఉంటాం. చూడండి, ఒక్కొక్కసారి ఎంఆర్ఓలు, తర్వాత కొంతమంది క్లర్కులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, వాళ్ళకి అదే పని, వీళ్ళకి ఇదే పని. ఆ 10,000 తీసుకుంటారు, 1,00,000 ఉద్యోగం పోగొట్టుకుంటారు. 20,000 తీసుకుంటారు, 1,00,000 ఉద్యోగం పోగొట్టుకుంటారు. ఈరోజు లేనటువంటి దేవుని బిడ్డరా, దేవుని వాక్యం చెప్తూ ఉంది, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకుని వాళ్ళు తారుమారు చేసేస్తారట నిరపరాధుల విషయంలో. చివరిగా 12వ వచనం మనం చూసినట్లయితే, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. హల్లెలూయా. ఇలాగ వాడు జీవించినట్లయితే వాడు బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె వాడు స్థిరముగా వాడు నిలవబడతాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన జీవితాన్ని ఒకసారి పరీక్ష చేసుకుందాం, లేచినబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో మనము చూసినటువంటి దేవునికి హేయమైనటువంటి క్రియలు, హేయమైనటువంటి కార్యాలు ఏమైనా మన జీవితాల్లో ఉన్నాయేమో ఒక్కసారి స్వపరీక్ష చేసుకుందాం, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. అవును ప్రభువా, నీ వాక్యము నా కొరికే, ఈ వాక్యంలో ఉన్నటువంటి అవలక్షణము, చెడు లక్షణము నాలో ఉంది ప్రభువా, అయా తీసివేయండి అనేటువంటి ఒక మాట ప్రభుతో మనం పలుకుదాం. ఇదిగో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించాలి, హృదయపూర్వకంగా నిజమే మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడకూడదు, కొండాలు చెప్పకూడదు, చిలికానికి కీడు చేయకూడదు, పొరుగు వారి మీద నింద మోపకూడదు, నీచమైనటువంటి వాటిని అసహించుకోవాలి, భయభక్తులు కలిగినటువంటి వాటిని సన్మానించాలి, నష్టము కలిగినను మాట తప్పకూడదు, వడ్డీకి ఇవ్వడానికి వీలు లేదు, ఇదిగో లంచము పుచ్చుకొనకూడదు. ఇలాగ నీవు చేసినట్లయితే నీవెన్నడను కూడా కదల్చబడదు. క్రీస్తుల బండ మీద స్థిరముగా నీవు నిలవబడినటువంటి వాడవుగా, దానవుగా ఉంటావు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన రోల్ మోడల్ యేసయ్యను చూసుకుంటూ, ఎలాగైతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ డాగ్ ట్రైనర్ యొక్క మాట వింటూ, ఆ డాగ్ ట్రైనర్ వారి వైపు చూస్తూ విధేయత కలిగి, వినయము కలిగి ఎలాగైతే చూస్తూ ఉన్నదో, అలాగే 2 రోజులు ఆకలితో ఉంచిన డాగ్ ట్రైనర్ వైపే చూస్తూ ఉంది. ఈ రోజు శోధన, శ్రమ కలిగింది కదా అని చెప్పి నీవు అడ్డదారులు తొక్కక, తప్పుడు మార్గంలో వెళ్ళక, తప్పుడు వృత్తులు చేయక, తప్పుడు కార్యాలు చేయక, ప్రభువు నీకు తగిన కాలము హెచ్చించబోతూ ఉన్నాడు. ఆయన దీవించేటువంటి దేవుడు, ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేసి ఉన్నాడు, మనం తలగా ఉంచేటువంటి దేవుడు ఆయన, నిన్ను పరిశుద్ధ పర్వతం మీద నిలబెట్టేటువంటి దేవుడు ఆయన. ఎంత మాత్రమును కూడా నీవు లొంగిపోవద్దు. యేసయ్య చిత్తానుసారంగా మనం నడుద్దాం, యేసయ్య చెప్పినటువంటి మాటల ప్రకారంగా నడుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి యొక్క పెదవులు కదలాలా, హృదయంలో నుంచి ఒక మాట రావాలి. ఆ మాట బయటకు వస్తే ప్రభు మాటతో నీ హృదయాన్ని నింపుతాడు ఆయన. హల్లెలూయా. చూపించండి, ఆయన్ని కళ్ళు చూపించండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని ప్రత్యేకపరచండి. ఆయన్ని వాక్యము చేత మమ్మల్ని శుద్ధి చేయండి. అయా తన నీ యొక్క రక్తం చేత మమ్మల్ని శుద్ధి చేయండి. మా అతిక్రమములను తుడిచిపెట్టండి. అయ్యా మా ఆలోచనలు తుడిచిపెట్టండి. యథార్థముగా నీతిగా మేము నడుచుకోవడానికి ఆయన నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి దేవా. అయా తల్లి వెండి బంగారం వంటి అక్షయమైన వస్తువులు చేత మేము విమోచించబడలేదు కానీ, ఆయన ప్రభువైన క్షయమైనటువంటి వస్తువుల చేత మేము విమోచించబడలేదు కానీ, అక్షయమైనటువంటి రక్తము ద్వారా మేము విమోచించబడి ఉన్నాము దేవా. యేసయ్య నీకు వందనాలు, యేసయ్య నీకు స్తోత్రాలు తండ్రి నాయన.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీకు వందనాలు. అయ్యా మిమ్మల్ని చూస్తూ, విశ్వాసములకు కర్తైనటువంటి మీ వైపు చూస్తూ మీరు సాగిపోవడానికి సహాయం దయచేయండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నీతో నేనుండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతోనే నూరుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపాను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపాను. నీతోనే నూరుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభు ఇంతవరకు తండ్రి చెప్పినటువంటి లేదా మీరు ఇచ్చినటువంటి ఈ జీవాహారము ప్రతి ఒక్కరి హృదయాల్లో చూసుకుని వెళ్ళడానికి సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు క్రైస్తవులుగానే ఉంటున్నాం, కానీ పరిశుద్ధ పర్వతము ఎక్కదగినటువంటి వాడు ఎవడు ప్రశ్నేస్తున్నావు తండ్రి. ఎవడెక్కుతాడు అని ప్రశ్నేస్తున్నావు తండ్రి. అయ్యా పరిశుద్ధ పర్వతము మేము ఎక్కుతాము తండ్రి అనే స్థితిలో మమ్మల్ని వచ్చిన కొరకే ఈ రోజు మీరు ఈ వాక్యాన్ని ఇచ్చారయ్యా, నీకు వందనాలు. అయ్యా వాక్యానుసారంగా మేము జీవిస్తూ తండ్రి మా బ్రతుకులు మేము సరి చేసుకుంటూ శుద్ధ స్వర్ణము వలె నీ ఎదుట ప్రత్యక్ష పాల్గొని సహాయం దయచేయాలని ఆశ్చర్యగా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అందరినీ మీరు నడిపించాలని యేసయ్య పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుండాలని మనం చేస్తున్నానండి. మరి సమయంలో